హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మనం ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా అయితే మనం లైనింగ్ బ్లౌజ్ అయితే తీసుకుందాము. ఇది లైనింగ్ అనేది మనం వాష్ చేసి పెట్టుకోవాలండి. లైనింగ్ వాష్ చేసేసుకున్న తర్వాత మనకి క్రాసులు అనేవి వస్తాయి అన్నమాట. అంటే ఎడ్జెస్ మనకి పీస్లు అనేది కట్ చేస్తాం కదా, కట్ చేసిన దగ్గర మనం వాష్ చేసినప్పుడు క్రాస్గా అనేది వస్తుంది. ఆ క్రాస్ అంతా కూడా మనం కట్ చేసుకోవాలి. చూడండి, అలా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఒక స్ట్రైట్ మార్కింగ్ చేసుకుని ఇప్పుడు ఈ క్రాస్ పీస్ అంతా కూడా మనం కట్ చేసేయాలి. మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా క్రాస్లు ఉన్నట్లయితే తీసేయాలండి. ఇప్పుడు కింద స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఆ స్టిచ్చింగ్కి ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకుందాము. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ కరెక్ట్గా నడుముకు అనేది కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి. నడుము మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ముందల ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ కొరకు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కొరకు ఒక 2 అంగుళాలకైతే మనం మార్కింగ్ చేసుకుందాము. అలా పెట్టేసేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చేటట్లు నెక్కులు అవన్నీ కూడా మనం ఆది బ్లౌజులు సర్ది పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూడండి, మనం నెక్ పెడతాం కదా, నెక్ అసలు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కుట్టు కొరకు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మనం అంతా పెట్టేసామనుకోండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి నెక్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. అలా తగ్గిపోకుండా ఉండాలి అంటే కుట్టు వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే చిన్నగా, ఒక 1/2 ఇంచ్ కాదు, ఒక 1/4 ఇంచ్ ఆ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికి ఏమవుతుందంటే కరెక్ట్గా మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ ఎంతైతే నెక్ ఉందో అంతే వచ్చేస్తుంది. చూడండి, అలా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా కరెక్ట్గా షోల్డర్ ఇక్కడ నెక్ దగ్గర పెట్టుకుని ఆమ్ హోల్కి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కుట్టు వరకు మార్కింగ్ చేసుకోవాలి ముందర. అలాగే ఖర్చు కొరకు మార్కింగ్ చేసుకోవాలి. కుట్టు దగ్గరికి మార్కింగ్ చేయాలి, పైకి మనం స్టిచ్చింగ్ చేయడానికి కూడా కరెక్ట్గా మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 2 అంగుళాలకి కిందకి అనేది మార్కింగ్ చేసేసుకుందాం. నడుము దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా ఖర్చుకి, ఆ ఖర్చుకి అనేది కలిపేయాలి. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసేసుకుని మనకు ఆదికిచ్చిన బ్లౌజు షోల్డర్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి ఆ షోల్డర్ ఎంత ఉంది, ఆ షోల్డరు ఎంత ఉంది, ఇటు ఖర్చు ఎంత ఉంది, ఇటు మనం నెక్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత తీసుకోవాలి, అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ తీయాలి. ఇదైతే చూడండి, ఇది షోల్డరు 5 ఉంది, 5కి మార్కింగ్ చేసుకున్నాము. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కుట్టు కొరకు మార్కింగ్ చేసుకోవాలి. ప్లస్ హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ ఖర్చు కొరకు కూడా మార్కింగ్ చేయాలి. మొత్తము కూడా మార్కింగ్ చేసుకోవాలండి. ప్రతిదీ కూడా మనం ఖర్చులతో కలిపి అనేది మార్కింగ్ చేయాలి. మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్కి పైన షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ మనం పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికైతే కలిపేయాలి. కిందకైతే కలపకూడదండి. పై ఖర్చుకు తీసుకున్నాం కదా ఆమ్ హోల్ దగ్గర, ఆ ఖర్చుకు అనేది ఈ విధంగా ఎల్లాకారంలో డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆమ్ హోల్ రౌండ్ కోసం 1.5 అయితే తీసుకుంటున్నాను నేను. ఎవరికైనా సరే 1.5 అయితే సరిపోతుందండి.
కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. ఆమ్ హోల్ రౌండ్ 1.5 తీసుకున్నట్లయితే మనకి ఆమ్ హోల్లో వెనకమాల కింద ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూడండి ఈ మార్కింగ్ అనేది మనం ఎక్కడికి కలపాలి అంటే ఫస్ట్ ఖర్చుకి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఖర్చు లేకుండా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి కలుపుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాము. నెక్ని ఈ విధంగా పెట్టుకుని ఓన్లీ బ్యాక్ నెక్ తీసుకుని ఇక్కడ పైన ఖర్చు దగ్గర నుండి ఈ విధంగా అయితే సర్దేసుకుని పెట్టేయాలండి. ఇది కొంచెం చిన్న నెక్కే, ఇది పెద్దవాళ్ళదేనండి, అందుకని నెక్లు అనేవి కొంచెం చిన్నగా ఉన్నాయి. నాకు స్టిచ్చింగ్కి వచ్చిన దాంట్లోనే మీకు చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసేసుకుందాము. కంపల్సరీగా మనం బ్లౌజ్తో మార్కింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం అసలు కుట్టు కొరకు మార్కింగ్ చేసుకుంటాం కదా, దానికన్నా ఎక్కువకే మార్కింగ్ చేయాలన్నమాట. సైడ్ జాయింట్లు మాత్రం కంపల్సరీగా 2 అంగుళాలు ఖర్చు అనేది వదులుకోవాలి సైడ్న. చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా మధ్యకి పట్టుకుని చూసినట్లయితే మనకి కరెక్ట్గా బాడీ పొడవు అనేది ఎంతో తెలుస్తుంది. మార్కింగ్ అంతా అయిపోయింది కదా. ఆమ్ హోల్ క్రాస్ అనేది ఇక్కడ వరకు ఆపేయాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం బ్యాక్ అనేది డాట్స్ వేస్తాం కదా, బ్యాక్ డాట్స్ వేస్తాం. ఇక్కడ ఈ డాట్స్ వేసే దగ్గర నుండి సైడ్ జాయింట్ వైపు 1/2 ఇంచ్ అనేది క్రాస్ అనేది తీసేసినట్లయితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. మనం సైడ్ జాయింట్ చేసేసిన తర్వాత ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కిందకి రాకుండా అనేది ఉంటుంది. సైడ్ జాయింట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కనుక ఈ విధంగా క్రాస్ తీయకపోయినట్లయితే ఒకసారి ఈ విధంగా క్రాస్ తీసి అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనమైతే ఈ పీస్ అనేది కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ చాలా సింపుల్గా అయితే బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేయొచ్చండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఈ విధంగా మీరు కరెక్ట్గా మనం మెజర్ చేసుకుని, మీకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజు కుట్లు అనేది ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ చేసుకుని దానికి ఖర్చులు అనేది యాడ్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.